స్టెబిలిటీ ఏఐ వాళ్ళు మార్కెట్లోకి కొత్త ఏఐ మోడల్ అయితే తీసుకొచ్చారండి. ఈ ఏఐ మోడల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జస్ట్ ఒక 2 శాంపుల్ ఇమేజెస్ ఇస్తే కనుక దాని నుంచి వీడియోని జనరేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. మరి ఆ ఏఐ మోడల్ ఎలా పనిచేస్తుంది పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఏఐ తెలుగు బిగినర్ కోర్స్ 10th బ్యాచ్ ఏప్రిల్ 8వ తారీఖున స్టార్ట్ అవుతుంది. అదే రోజు లెవెల్ 2 ఆర్ అడ్వాన్స్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుంది. మన ఏఐ తెలుగు కోర్సులో ప్రతి వారం డౌట్ సెషన్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇంట్రెస్ట్ ఉంటే మన ఏఐ తెలుగు కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్. సో లేట్ చేయకుండా రిజిస్టర్ చేసుకోండి. సో ఇదే స్టెబిలిటీ ఏఐ వాళ్ళు తమ అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అనమాట. వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఇది మల్టీవ్యూ డిఫ్యూజన్ మోడల్ ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేసి 2D ఇమేజెస్ని 3D వీడియోస్ కింద కన్వర్ట్ చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా రియలిస్టిక్ డెప్త్ మరియు పర్స్పెక్టివ్ కూడా ఇందులో యాడ్ అవుతుందని చెప్తున్నారు. ఇక ఈ పర్టికులర్ మోడల్ ఏదైతే ఉందో 3D వీడియోస్ని ఒక సింగిల్ ఇన్పుట్ ఇమేజ్ నుంచి అయినా లేకపోతే ఒక 32 ఇమేజెస్ని మీరు ఇచ్చినా కూడా దాని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని కూడా వీడియోని జనరేట్ చేస్తుంది. సో మీరు ఎక్కువ ఇమేజెస్ చేస్తే మరింత డీటెయిల్డ్గా ఆ వీడియో అవుట్పుట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలానే మీరు పెట్టుకున్న ఇమేజెస్ ఏదైతే ఇన్పుట్ ఇస్తారో దానికి సంబంధించిన అవుట్పుట్ ఎలాగైతే ఉండాలంటే కెమెరాలో ఎటువంటి ట్రాజెక్టరీస్ అంటే డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఇటువంటి డెప్త్ ఇంత డెప్త్ మీకు ఇమేజ్ కావాలి, లేకపోతే 360 డిగ్రీ వ్యూ కావాలి, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. అవన్నీ మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి రిలేటెడ్గా ఇమేజ్ అయితే జనరేట్ చేసుకుంటాయని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే వీళ్ళ రీసెర్చ్ పర్పస్ కోసం ఈ మోడల్ అందుబాటులో తీసుకొచ్చామని చెప్పారు. బట్ ఇది నాన్ కమర్షియల్ లైసెన్స్ ప్రకారంగా అయితే వీడియోని ఈ పర్టికులర్ మోడల్ యూజ్ చేయొచ్చు. అది పేపర్ అయితే ఇక్కడ ఇచ్చామని లింక్ కూడా ఇచ్చారు. దాంతోపాటుగా మీరు హగ్గింగ్ ఫేస్ నుంచి ఈ మోడల్ టెస్ట్ చేయొచ్చు. గిట్ హబ్ నుంచి దీనికి సంబంధించిన కోడ్ని కూడా యాక్సెస్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒకసారి నేను వీళ్ళు జనరేట్ చేసిన కొన్ని వీడియో శాంపుల్స్ మీకు చూపిస్తాను. సో ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని మెన్షన్ చేసి వీడియోని చూపిస్తున్నారు. ఇది ఫస్ట్ ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్. ఇలా ఒక 3 బాటిల్స్తో ఇన్పుట్ అయితే ఇచ్చారు. దీన్ని ఆ కెమెరా పాత్ని బట్టి ఆ ఇమేజ్ని తీసుకుని వీడియోని కింద జనరేట్ చేసింది. చూసారా, డెప్త్ని జనరేట్ చేస్తూ వీడియో కింద వచ్చింది. అలానే నెక్స్ట్ ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఇది. దాన్ని కాస్త ఇలాగ అవుట్పుట్ ఇమేజ్ చూసుకున్నట్లయితే ఒక 3D టైప్లో నిజంగా ఒక వీడియో కింద జనరేట్ చేసి ఇచ్చింది. నెక్స్ట్ ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఇది. దాన్ని అవుట్పుట్ వీడియోని ఇలాగ డెప్త్తో ఇలా రియలిస్టిక్ వీడియో కింద జనరేట్ చేసింది. ఇక చివరిగా ఇచ్చిన డ్రాగన్ ఇమేజ్, ఆ డ్రాగన్ ఇమేజ్కి ఇలా అవుట్పుట్ ఇలా వీడియోని అయితే జనరేట్ చేసింది. నెక్స్ట్ మీకు చూపించింది 2 ఇన్పుట్ ఇమేజెస్ అనమాట. ఆ 2 ఇన్పుట్ ఇమేజెస్ని ఇది కంపైల్ చేసి ఫైనల్గా అవుట్పుట్ వీడియోని ఇలా జనరేట్ చేసింది. సో అక్కడ కెమెరా పాత్ని ఇలా చూసారా, ఇలా డిఫరెంట్ పార్ట్స్తో ఇన్పుట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన అవుట్పుట్ ఎలా వచ్చింది. నాకైతే మాత్రం రియల్గానే ఒక రీల్ చూసినట్టు ఫీల్ అయితే కలిగింది ఇది. సో ఇది స్టెబిలిటీ ఏఐ నుంచి డెవలప్ చేసిన ఏ మోడల్ అనమాట, సింపుల్గా చెప్పాలంటే. ఇక ఈ మోడల్ ఎలా పనిచేస్తుందో చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ మోడల్లో ఒక వర్చువల్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. ఇది నథింగ్ బట్ ఒక డిజిటల్ టూల్ కింద అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఫిల్మ్ మేకింగ్లో కానీ 3D యానిమేషన్లో ఎటువంటి యూజ్ చేస్తారని చెప్తున్నారు. దాంట్లో మన ఇచ్చిన ఇమేజ్ని క్యాప్చర్ చేసి దాని నుంచి డిజిటల్ సీన్స్ని క్రియేట్ చేసుకుని రియల్ టైంలో దాని తర్వాత స్టేబుల్ వర్చువల్ కెమెరా ఏం చేస్తుందంటే కాన్సెప్ట్ని క్రియేట్ చేసుకుని దాని ద్వారా ఒక ట్రెడిషనల్ 3D వీడియో అవుట్పుట్ని అయితే జనరేట్ చేస్తుంది. దానికోసం జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అయితే యూజ్ చేస్తారని చెప్తున్నారు. వీళ్ళే డెవలప్ చేసిన స్టెబిలిటీ ఏఐ వాళ్ళు ఉన్న 2D to 3D వీడియో మోడల్కి ఇతర ఏఐ మోడల్స్ ఉన్న డిఫరెన్స్ కూడా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. సాధారణంగా మార్కెట్లో అవైలబుల్ అయ్యే 3D మోడల్స్లో ఎక్కువ ఇమేజెస్ తీసుకుంటేనే కానీ ఫైనల్గా అవుట్పుట్ అనేది క్లియర్గా రాదు. బట్ మేము స్టేబుల్ వర్చువల్ కెమెరాని అయితే యూజ్ చేయడం ద్వారా కేవలం 1 లేదా 2 ఇమేజ్ ఇన్పుట్స్ ఇచ్చినా కూడా దాని నుంచి మంచి క్వాలిటీతో 3D వీడియో అవుట్పుట్ని జనరేట్ చేయగలుగుతామని చెప్తున్నారు. ఇక ఇందులో వీళ్ళు ఇచ్చిన ఫీచర్స్ కూడా మెన్షన్ చేశారు. 360 డిగ్రీస్ స్పైరల్, డాలీ, జూమ్ ఇన్, జూమ్ అవుట్, అలానే మూవ్ ఫార్వర్డ్, మూవ్ బ్యాక్వర్డ్, ప్యాన్ అప్, ప్యాన్ డౌన్, ప్యాన్ లెఫ్ట్, ప్యాన్ రైట్, రోల్ అనే ఫీచర్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక మల్టిపుల్ ఆస్పెక్ట్ రేషియోస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 1:1, 9:16, ల్యాండ్స్కేప్ 16:9, ఇంకా ఇతర ఆస్పెక్ట్ రేషియోస్ కూడా మీరు వర్కౌట్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఇక వీళ్ళు ఇచ్చిన రీసెర్చ్ పేపర్ ఇది అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తూ దానికి సంబంధించిన ఏ మోడల్స్ అయితే యూజ్ చేశారు, ఎలా ట్రైన్ చేశారు, ఈ మోడల్స్ ఈ యాంగిల్లో ఎలా అయితే మనకు వర్క్ అవుతుంది. ఒక ఇమేజ్ ఇచ్చారు, దానికి డిఫరెంట్ యాంగిల్స్లో మనం కెమెరాని సెట్ చేసుకుంటే కనుక ఆ వర్చువల్ కెమెరాని సెట్ చేసుకుంటే ఇలా వీడియోస్ జనరేట్ అవుతాయని చెప్పి వీళ్ళైతే దాన్ని డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా దానికి సంబంధించిన డేటా అనమాట ఇదంతా ఈ పేపర్లో. అంటే వీళ్ళు మోస్ట్లీ ఎవరైతే ఏ మోడల్స్ డెవలప్ చేస్తారో టెక్నికల్గా ఐడియా ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుందండి. ఇన్పుట్ అని చెప్పి టార్గెట్ ఇమేజ్, అలానే మేము డెవలప్ చేసిన ఇమేజ్ ఏంటి, బేస్ లైన్,
ఇలాగే రకరకాల ఇన్పుట్స్ కింద ఇచ్చి దానికి సంబంధించిన అవుట్పుట్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. అలానే ఇన్పుట్ ఇచ్చిన తర్వాత సీడ్ 1, సీడ్ 2, సీడ్ 3లో దాని క్వాలిటీ ఎలా ఇంప్రూవ్ అయిందో చూపిస్తున్నారు. ఇక ఈ మోడల్ మీరు టెస్ట్ చేయాలంటే కనుక హగ్గింగ్ ఫేస్ అఫీషియల్ వెబ్సైట్లో వీళ్ళ కోడ్ని అయితే వీళ్ళు మెన్షన్ చేశారనమాట. బట్ నేను ట్రై చేశాను కానీ ఇదైతే వర్క్ అవ్వట్లేదు. దానికి డ్రాగన్ ఇమేజ్ ఇన్పుట్ కింద ఇచ్చాను. బట్ ఇక్కడ అప్లికేషన్ ఇస్ కరెంట్లీ బిజీ, ప్లీజ్ ట్రై అయ్యాని చెప్తుంది. నేను ఇందాక ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నా, ఇదైతే ఆ వీడియో అయితే జనరేట్ చేయట్లేదు. బట్ ఇక్కడ ఇచ్చిన ఇమేజెస్ అన్ని కూడా వీళ్ళ మోడల్లో ప్రీవియస్గా జనరేట్ చేసిన ఇమేజెస్ వీడియోస్ 2D నుంచి 3Dలోకి జనరేట్ అయినవే. బట్ వాటిని ఎందుకో ఇప్పుడు ఇది ఇన్పుట్ కింద కూడా తీసుకోవట్లేదు. కరెంట్లీ బిజీ అని అయితే చూపిస్తుందండి. బట్ దాని తర్వాత ఏమీ చూపించట్లేదు. మీకు ఒకవేళ ఈ హగ్గింగ్ ఫేస్ మీకు పైన లింక్ కనిపిస్తుంది కదా, మీరు ట్రై చేయండి. లింక్లోకి వెళ్ళి హగ్గింగ్ ఫేస్లో మీరు ఈ ఇమేజ్ ఇస్తే కనుక 3D వీడియో జనరేట్ అవుతుందో లేదో చెక్ చేయండి. అంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే వీళ్ళు ఇంకా దాన్ని తీసుకురాలేదు. దానికి స్టెబిలిటీ నేను చెక్ చేస్తాను చూడండి. వీళ్ళు ప్రీవియస్గా తీసుకొచ్చిన మోడల్స్ తప్పిస్తే కొత్తగా నేను మీకు చూపించిన ఆ 2D to 3D ఇమేజ్ సంబంధించిన మోడల్స్ ఎక్కడ కూడా వీళ్ళ వెబ్సైట్ అయితే డిస్ప్లే అవ్వట్లే. జస్ట్ మన శాంపుల్ ఇమేజ్ ఇచ్చి దాని నుంచి ఏతో జనరేట్ చేసిన వీడియోస్ ఉన్నాయి తప్పిస్తే ఒక ఇమేజ్ నుండి డెప్త్ క్రియేట్ చేసే సంబంధించిన మోడల్స్ అయితే ఇక్కడ వీళ్ళ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఒకసారి మనకి స్టెబిలిటీ AI నుంచి అఫీషియల్గా ఈ పర్టికులర్ AI మోడల్ మార్కెట్లోకి లాంచ్ అయినప్పుడు దాని గురించి మనం డెడికేటెడ్ వీడియో చేసి దాని ఇన్ఫర్మేషన్ అయితే పోస్ట్ చేస్తాం. బట్ మీకు ఇందాక మీకు చూపించిన హగ్గింగ్ ఫేస్ దాంట్లో మీరు ట్రై చేయండి. మోస్ట్లీ ఎక్కువ మంది ఈ టైంలో యూజ్ చేయడం వల్ల అది బిజీ అని చూపిస్తుంది. ఒకవేళ మీరు లక్కీ అయితే కనుక మీకు 2D ఇమేజ్ ఇస్తే 3D అవుట్పుట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఇందాక మీకు చూపించాను కదా, మీకు కావాల్సిన ఇమేజ్ని కూడా మీరు ఇన్పుట్ కింద అయితే ఇవ్వచ్చు. డ్రాప్ ఇమేజ్ అని ఉంది కదా, మీకు కావాల్సిన ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేస్తే అది కూడా వీడియో అవుట్పుట్ అయితే జనరేట్ చేయాలి. బట్ ఇక్కడ కరెంట్లీ బిజీ అని అయితే చూపిస్తుంది. ఇది స్టేబుల్ AI వాళ్ళు డెవలప్ చేసిన 2D to 3D మోడల్ సంబంధించిన అప్డేట్ అండి. ఇటువంటి లేటెస్ట్ AI టూల్స్ కనెంట్ కోసం AI టూల్స్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.